ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చెరసాల అనుభవంలో ఉన్నవారే. చెరసాల అనుభవం ఎలా ఉండొచ్చు అని అంటే, జాగ్రత్త వినండి, ఇప్పటి వరకు నీకు బలమైన నీ యొక్క సంసారమే నీకు చెరసాలగా మారిపోయి ఉండవచ్చు. ఇప్పటి వరకు నీకు సంతోషాన్ని ఇచ్చిన నీ కుటుంబమే నీకు చెరసాలగా నీకు మారిపోయి ఉండవచ్చు. అంతెందుకు, ఇప్పటి వరకు నువ్వు బలంగా నిలబడ్డావు చూసావా, నీ శరీరం ముందు చూసావా, ఆ శరీరమే ఈ రోజు నీకు ఎలాగ మారిపోయి ఉండొచ్చు తెలుసా? ఎలా మారిపోయి ఉండొచ్చు? నీకు చెరసాల అనుభవంగా మారిపోయి ఉండొచ్చు. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, స్నేహం, సంబంధాలు, రక్త సంబంధాలు, అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నాలు ఈరోజు మీకు ఎలాగ మారిపోయి ఉండొచ్చు చెప్పండి? చెరసాల అనుభవంగా మారిపోయి ఉండొచ్చు. చెరసాల ఎలా ఉంటుంది అని అంటే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తిని చీకటి కొట్టులో బంధించినట్లుగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? నీ స్వేచ్ఛను హరించేసినట్లుగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? నీ ముద్ద నువ్వు తినకుండా చేసేటట్లుగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? రోగకరంగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? అవమానకరంగా ఉంటుంది. చెరసాల ఎలా ఉంటుంది? బంధించి ఉంటుంది. అలాంటి స్థితి ఈరోజు నువ్వు గనక మనసు విప్పి మాట్లాడితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చెరసాల అనుభవం అనుభవిస్తున్నవారే. అలాంటి స్థితి అనుభవించిన వారు ఎవరు చెప్పాలి? ఎవరు లేరు. ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి అయితే, అనారోగ్యాలు కొంతమందికి అయితే, అవరోధాలు కొంతమందికి అయితే, కష్టాలు కొంతమందికి అయితే, అవమానాలు కొంతమందికి అయితే, ఏదో రకమైన అనుభవం చేత ఆగిపోయారు, స్టక్ అయిపోయారు ఈరోజు.